చాలా మంది ఈ రోజుల్లో కాలేజ్ అమ్మాయిలు చదువుకునే అమ్మాయిలందరూ కూడా అనసూయ గారిని ఆదర్శంగా తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటున్నారంటే ఒకప్పుడు చాలా మంది అందమైన అమ్మాయిలు కూడా సినిమా ఫీల్డ్కి రావాలని ట్రై చేసేవాళ్ళు. సినిమాలో హీరోయిన్గా వెళ్ళగాలి, మగవాళ్ళు అయితే హీరోలుగా వెళ్ళిపోవాలి. వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అవకాశాలు ఉండేవి, మరి ఏం చేయాలో తెలిసేది కాదు. అటువంటి సందర్భాల్లో కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు అయిపోవడం అట్లా ఉండేవాళ్ళు. అటువంటి సందర్భాల్లో టీవీ ఫీల్డ్ వచ్చిన తర్వాత ఈ యాంకర్ అనేటువంటి ఒక ప్రొఫెషన్ వచ్చింది కొత్తగా. అది మోడర్నైజేషన్ అయింది. అయ్యి ఒక యాంకర్ కూడా స్టైలిష్గా ఉండొచ్చు. ఒక హీరోయిన్ ఎలాగా గ్లామరస్ హీరోయిన్ ఉంటుందో ఒక యాంకర్ కూడా గ్లామర్గా ఉండొచ్చు అనేటువంటిది అనసూయ గారు నిరూపించారు. ఆమె ఎప్పుడైతే జబర్దస్త్ చేసిందో జబర్దస్త్ నుంచి కూడా ఆమె మోడర్న్ డ్రెస్సులు వేసుకోవడం, చక్కగా యాంకరింగ్ అంటే కేవలం బట్టి ఒప్ప చెప్పడంలా కాకుండా ఒక ఇంటలెక్చువల్ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ మాట్లాడటం, అలా మాట్లాడటం ద్వారా ఒక గ్లామరస్ వృత్తి యాంకర్ అనేది వచ్చింది. అందువల్ల అమ్మాయిలు ఏంది ఇప్పుడు ఈ రోజు ఎవరైతే హీరోయిన్లు అవ్వాలనుకుంటా అందమైన అమ్మాయిలు ఉంటారు, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, యాంకరింగ్ సైడ్ వచ్చేస్తున్నారు. వచ్చేసి వాళ్ళు కూడా స్టార్స్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా అనసూయ నేను అనేది ఏంటంటే అనసూయ గారు యాంకర్ గా చేశారు, చాలా అద్భుతం, సినిమాల్లో చేశారు, చాలా అద్భుతం. దాని గురించి ఎవ్వరు ప్రశ్నించట్లేదు, దాని గురించి ఎవరికి ప్రశ్న కూడా లేదు. అవును, నీకు అనసూయలో నచ్చింది? అనసూయ నిండుగా ఉంటే నీకు నచ్చుతుందా? అనసూయ అర్ధనగ్నంగా ఉంటే అంటే ఫ్యాషన్ బట్టలు వేసుకొని ఇలా ఉంటే నచ్చుతుందా? నీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనసూయ గారు అంటే అనేది నేను అడిగింది. అనసూయ గారు అంటే ఒకేషన్ని బట్టి డ్రెస్సులు ఉంటాయండి. నీకు ఎట్లా చూడటం, అనసూయ గారిని ఏ విధంగా చూడటం ఇష్టం? అనసూయ గారు నిండు బట్టల్లో ఉంటేనే బాగుంటుంది. మరి ఎందుకు అనసూయ ఫ్యాన్ గా నువ్వు నిండు బట్టలు అనసూయ ఉండాలని చెప్పలేకపోతున్నావు? సమాజం మొత్తం చెప్తున్నప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావు? మీరు ఒక విషయం గమనించట్లేదండి, ఒక సినిమా హీరోయిన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళ వస్త్రధారణ లేటెస్ట్గా ఉంటుంది. వాళ్ళు ఫ్యాషన్ రంగంలో లేటెస్ట్ డ్రెస్సులు ఎవరైతే వస్తారో ట్రెండ్ ఫాలో అవుతుంటారు. సో కొన్ని లక్షల మంది పనిచేస్తూ ఫ్యాషన్ ఇండస్ట్రీ అనేది ఒకటి ఉంది. ఫ్యాషన్ ఇండస్ట్రీలో కొన్ని లక్షల మంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఎప్పటికప్పుడు మోడర్న్ డ్రెస్సులు అనేటువంటివి కూడా క్రియేట్ చేస్తుంటారు. ఎవరైతే సెలబ్రిటీస్గా ఉన్నారో వాళ్ళు ఏంటంటే లేటెస్ట్ డ్రెస్ని వేస్తుంటారు. ఇప్పుడు మంచులక్ష్మి గారు కూడా చడ్డీస్ మిడ్డీస్ అని వేస్తుంటారు. అవి వాళ్ళు అందులో అందంగా కనబడతారు, అందుకని వాళ్ళు లేటెస్ట్ డ్రెస్ అనేవి వేసుకుని ఉంటారు. అది వాళ్ళ పర్సనల్ లైఫ్లో వేసుకుని ఉంటారు. అది తప్పేం కాదు, రాజ్యాంగం వాళ్ళకి హక్కు ఇచ్చింది కాబట్టి అది తప్పేం కాదు. ఇప్పుడు ఆవిడ స్విమ్మింగ్ సూట్ గురించి ఇంత డిస్కషన్ చేస్తున్నారు. ఆమెదో తన సెలవు రోజున తన వెళ్ళి తన భర్తతోటి ఎక్కడో పిక్నిక్ లాగా వెళ్ళేసేసి సూర్యుడు అక్కడ అందులో స్నానం చేసినప్పుడు వేసుకున్న డ్రెస్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంది. తనకు పూర్తి హక్కు ఉంది అక్కడ పెట్టుకోవడానికి.